విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కరోజు ముందుగానే పేదలకు అండగా పెన్షన్ పండుగ వచ్చింది అన్న హోంమంత్రి. పాయిగ్రావుపేట పలు గ్రామాల్లో పర్యటించిన వంగల్పూడి అనిత వెల్లడి. ప్రజలను వంచడానికి ఏడాది తర్వాత మరో ప్రయత్నం మహానాడు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. అవినీతి అంతం కోసం, హక్కుల రక్షణ కోసం ఆర్టీఐ హ్యూమన్ రైట్స్. అవినీతిని అంతం చేయడానికి వెనకాడబోమని స్పష్టం చేసిన చైర్మన్ ఆల్ఫా కృష్ణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. పాయిగ్రావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. జూన్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పేదవారికి పెన్షన్ను అందించే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉద్దండపురం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి అనిత. అనంతపురం గ్రామస్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ టీడీపీ కార్యకర్త ఆవల నాగేశ్వరరావును పరామర్శించారు. రెండో విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంక్షోభాన్ని సమన్వయపరుచుకుంటూ సంక్షేమ పథకాలను కూడా అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేదవారికి ఆర్థిక భరోసాని ఇస్తూ అందించే పెన్షన్ల కార్యక్రమం ఎక్కడ ఆలస్యత్వం కాకూడదనే ఉద్దేశంతో ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దాసరి వేణుగోపాల్ మాట్లాడుతూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు వాడటం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి స్థానిక ప్రజలకు, కిరాణా దుకాణాలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ మారుతి హరీష్ రావు మాట్లాడుతూ పొగాకు వాడటం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందని, పొగాకు వాడటం వల్ల వినియోగించే వారికే కాకుండా పక్క వారికి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆయన తెలిపారు. అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పొగాకు ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, పొగాకు వాడటం వల్ల అనర్థాలను ప్రతి ఒక్కరికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Break the social fabric of the nation. So it is better that individual transformation is more needed, because overall social policy doesn't work in this case, because it affects on nervous system for which we need proper alternatives. 31st మే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. దాంట్లో భాగంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖ జిల్లా తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య పొగాకు. ఈ పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, కైని, గుట్కా మొదలైనవన్నీ కూడా, చుట్టలు మొదలైనవి కూడా నిషేధించాలి. ఇవి తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోద్ది. తద్వారా క్యాన్సర్ కూడా కారకులు అవుతారు. పొగాకు తాగడం వాళ్ళు ఒక్కరికి వల్లే కాదు, తాగే వాళ్ళతో పాటు ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ పొగ పీల్చడం వల్ల. కాబట్టి ఈరోజు నుంచి మనం అందరం కూడా పొగాకు ఉత్పత్తుల్ని నిషేధిద్దాం, అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఈ విశాఖపట్నం జిల్లాలో నిర్వహించడం జరిగింది. స్థానిక ప్రజలకు పొగాకు వాడకంపై వచ్చే ఇబ్బందుల గురించి అవగాహన కార్యక్రమం అనేది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాము. For giving the great opportunity for our Scouts and Guides team to do awareness program, and really thank the District Secretary Venugopal garu. So today is No Tobacco Day. So worldwide it is awareness being done by all the public and awareness program with the all volunteers. So as a Bharat Scouts and Guides, we did a volunteer awareness program in Madhavgar area with support of our District Secretary Venugopal garu and DOC
Harish Kumar Garu. At the same time, we really thank the school management of Sri Sridhi Sai Oxford School from Sujata Nagar and Navodaya school students, scouts and guides, who came for this awareness. Today we did an awareness for the public. We told the importance of not adding tobacco in their life. And we also did an awareness program in the shops where the general public is going and taking this dangerous tobacco. We explained them to reduce the sale of the tobacco, and we see that we can make a great nation with the help of all the public. Thank you. చంద్రబాబు హయాంలో 25,000 కోట్ల లిక్కర్ కుంభకోణం చేసిన లిక్కర్ డాన్ చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆసిల్మెట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి 4వ తేదీన జరుగునున్న వెనుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఏడాదికి 5,000 కోట్ల రూపాయల చొప్పున బాబు అవినీతికి పాల్పడ్డారు అంటూ స్వయంగా కాగ్ రిపోర్టులు బయటపెట్టిందని చెప్పారు. ఈ డబ్బు మొత్తం చంద్రబాబు జేబులోకి వెళ్లిందని ఆరోపించారు. ఈ స్కామ్లోని బెయిల్ మీద ఉన్నాడని, నేడు అదే కోవలో కూటమి ప్రభుత్వంలోని ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి ఇష్టానుసారంగా రేట్లు పెంచాడని ఆరోపించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఆపకుండా పేదల్ని ఆదుకున్నారని అన్నారు. అప్పుడు కూడా 8.9% జీడీపీ ఉండగా నేడు చంద్రబాబులో 3.8 జీడీపీ తగ్గినప్పటికీ కూడా కేంద్ర బీజేపీ చూస్తూ ఊరుకోవడమని అన్నారు. ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న చంద్రబాబును ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ అమలు కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పలిచారంటూ దుయ్యబట్టారు. రాష్ట్రమంతా కూడా చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యంగా నియోజకవర్గాలు నాయకత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గద్దెనెక్కారు. Yes, capitalize on the Modi's popularity. మోడీ పాపులారిటీ మీద గెలిచాడే తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మలే, ఎప్పుడూ నమ్మలే. ప్రతిసారి ఏదో అబద్ధం చేసి, ప్రతిసారి కూడా ఏదో పార్టీతోడేమో కూటమి చేసి గద్దెనెక్కాడే తప్ప అతని ఇండివిజువల్ ఇమేజ్తో మాత్రం ఎప్పుడు కూడా గెలవలే. ఆఖరికి మహానాడులో కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ మహానుభావుడు పెద్ద ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కూడా అబద్ధాలు బ్రతికుండేటప్పుడు ఎప్పుడు కూడా అతను నోటి నుంచి అబద్ధం వచ్చేది కాదు. అలాంటి మహానుభావుడితో అబద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పించారన్నమాట. చీ కొట్టారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా. ప్రతి దగ్గర బ్యాక్ స్టాబింగే. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావుని బ్యాక్ స్టాబ్ చేశారు. ప్రధానమంత్రి అవుతున్న స్టేజ్లో, మన ఆంధ్ర రాష్ట్ర గౌరవం నిలబెట్టే స్టేజ్లో అతన్నేమో స్టాప్ చేశారు, హత్య చేశారు, మానసిక హత్య చేశారన్నమాట. మరి 2014-19 గెలిచింది. అప్పుడేం ప్రమాణం చేశారు? రైతు రుణమాఫీ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అన్నా రైతు రుణమాఫీ అంటుంది తెలుగుదేశం, మనం కూడా రైతు రుణమాఫీ ఇద్దామని అంటే చేయలేని హామీలు చెయ్యొద్దు అని చెప్పేసి ఆ మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట. సో ఆ ఒక్క మాటకి కట్టుబడి జరగలేనివి జరుపుతానని చెప్పేసి చెప్పడానికి నోరు రాక ఆ రోజు 2014-19 ఓటమి చెందడం జరిగింది. ప్రజల్ని మళ్ళీ వంచాడు చంద్రబాబు నాయుడు, మరీ బ్యాక్ స్టాప్ చేశారు. 2019లో ప్రజలు 150 సీట్లేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓటమి చెందలే. ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మేము ఓటేస్తామని అని అంటున్నారు. బాబాసాహెబ్ ఏం చెప్పారంటే, రిమూవల్ ఆఫ్ పవర్టీ ఇస్ నాట్ జస్టర్ ఆఫ్ చారిటీ, ఇట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, ద రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్. పోవర్టీ రిమూవ్ చేయాలి, అది ఒక నువ్వు దానం కాదు నాయకుడా,
మరి అలాంటిది సంవత్సరం కాలంలో నీవు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి? నువ్వు ఒక్క దమ్మిడి అయినా సరే పేద ప్రజలకు ఇచ్చావా, ఆదుకున్నావా? పేద ప్రజల డబ్బంతా కూడా నువ్వేమో తీసుకుని వెళ్ళి అమరావతిలో పోస్తానంటావు. నువ్వు అమరావతిలో పోస్తానంటున్నావు, అది ఎవరిది? పేద ప్రజలది. సంవత్సరం కాలంలో నేను జీడిపి ఎంత? రాష్ట్ర జీడిపి 3.8% అంట. కరోనా సమయంలో కూడా 8.9 తీసుకొచ్చిన మగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశం జీడిపి ఏమో డబుల్ డిజిట్ పరుగులు తీస్తామంటేనేమో నీదేమో 3.8. సిగ్గనిపించట్లేదా చంద్రబాబు నాయుడు నీకు, నీ కూటమి ప్రభుత్వంకి? మోడీ గారు మరి ఏ రకంగా ఇతన్ని వదిలేస్తామన్నారో నాకైతే అర్థం కావట్లేదు. డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు లేని అరెస్టులు చేస్తామన్నారు, లేని భయం క్రియేట్ చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు హాయంలో 2014-19లో లిక్కర్ డాన్ ఎవరంటే చెప్తారు చంద్రబాబు నాయుడు అని. లిక్కర్ డాన్ చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన మీద కేసు ఉంది, దాని బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు పైన. ఏదైతే క్యాబినెట్లో 3 ఫైల్స్ మీద సంతకం పెట్టావు, క్యాబినెట్ కళ్ళు కప్పి ప్రివిలేజ్ ఫీజుని లిక్కర్ మీద రద్దు చేశావు. దానివల్ల 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ రావాల్సిన ఆదాయం తగ్గిందని చెప్పి కాగ్ చెప్పింది. కాగ్ నీకు వేదిక ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకునే నీ మీద కేసు ఫైల్ అయింది. కానీ ఇట్ ఇస్ నాట్ పొలిటికల్ వ్యాండేటా, ఇట్ ద ప్రొసీజర్ ఆఫ్ లా క్యాచింగ్ యూ. నిన్ని చట్టం అది దాని మటుకు అదే పట్టుకుంది. ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తూ 2,000 కోట్లకు పైగా క్యాపిటల్ నిధిని కలిగి ఉన్న పోర్టు హాస్పిటల్ను ప్రైవేటు పద్ధతిలో అభివృద్ధి చేయడానికై కార్మికులు వ్యతిరేకమని నాయకులు తెలియజేశారు. 243 రోజు అగ్గిపాలెం దీక్షా శిబిరం వద్ద కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నినదిస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పోర్టు యాజమాన్యం కట్టుబడి ఉందని, దానికి కార్మికులే వ్యతిరేకమని తెలిపారు. ఇప్పటికే 3 సార్లు టెండర్లు కాల్ఫర్ చేసినా ఎవరూ ముందుకు రాకపోవడమే అందుకు నిదర్శనమని ఆరోపించారు. కార్మిక శక్తిని కాదని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని తెలిపారు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఇవ్వద్దని, సొంత నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పేసి గత 243 రోజుల నుంచి సిఐటి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆల్రెడీ కాంట్రాక్టర్లు ఎవరైతే టెండర్స్ చేశారో వాళ్ళు ఎవరు కూడా ఈ కండిషన్స్ చేయలేము అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయినా సరే పోర్ట్ యాజమాన్యం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ టెండర్ వేయాలి, మళ్ళీ ఇంకో అవసరం అయితే టెండర్ రాకపోతే ఇంకో టెండర్ వేయండి, ఆ రకంగా టెండర్లు వాయిదాలు వేయడం, టెండర్లు వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ కండిషన్లతోటి ఎవరు రాకపోయినా సరే మళ్ళీ వేయండి అని చెప్పేసి పోర్ట్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఇది చాలా దుర్మార్గం చర్య. ఇప్పటికైనా మేము అడగదలుచుకుంది 724 కోట్ల రూపాయలు ఈరోజు లాభాలు వచ్చాయి. సుమారుగా జీవీఎంసీకి 72 కోట్ల రూపాయలు పన్నులు కడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి 200 కోట్ల రూపాయల పన్నులు కడుతున్నాం. అలాగే సిఎస్ఆర్ నిధుల కింద కనీసం అనుకున్న 10% తీసుకెళ్తా ఉన్నారు లాభాల్లో. ఆ రకంగా ఇంచుమించుగా 70 కోట్ల రూపాయలు ఈరోజు సిఎస్ఆర్ నిధుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. కనీసం ఆ సిఎస్ఆర్ నిధులైనా సరే 3 సంవత్సరాల పాటు కానీ పోర్ట్ హాస్పిటల్కి ఖర్చు పెడితే ఈరోజు హాస్పిటల్ నిర్మాణం చేయొచ్చు. 40,000 మంది ఉద్యోగాలతో ఆడుకోవటం, ఇక్కడ ఉండే భూమిని 7 ఎకరాల చిల్లర ఉండే ఏదైతే భూమి ఉందో ఆ భూమిని కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్లకి అప్పచెప్పడం కోసం ఈ ప్లాన్ తప్ప ఇంకోటి ఏం కాదు. ఏ కాంట్రాక్టర్ రాకపోయినా సరే మళ్ళీ నిబంధనలు తగ్గించి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫాస్ట్లా ముగిసిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసాన్ని ఏడాది పాలన తర్వాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారు అంటూ మండిపడ్డారు.
మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏం చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సభ్యత మర్చి దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలు చేసేందుకే మహానాడును పరిమితం చేశారు అంటూ ధ్వజమెత్తారు. చివరికి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలను కూడా సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్లిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆరోపించారు. ఈ చేతకాని ప్రభుత్వంలో విద్యార్థులకు సైతం దారుణమైన అన్యాయం జరగడం అత్యంత బాధాకరమంటూ ఆరోపించారు. పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. సిగ్గుపడాలి. ఆ కంపారిజన్ ఏంటో నాకు అర్థం అవట్లే. వాస్తవాలు పక్కన పెడదాం. వాస్తవాలు నేను చెప్తాను. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గత విధానాలు గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇక ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తాను. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అనేది ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. ఏం లెక్కలు నేను వస్తాను మీ రివ్యూకి. నన్ను పిలవండి, మీ రివ్యూకి వస్తాను. పెట్టండి అధికారులు అందరూ. నేను అయితే అపోజిషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను. ఏదో ఛాలెంజ్ల కోసం కాదు, వ్యవస్థను సరిదిద్దడానికి నేను వస్తానని చెప్తుంది. అంతేకాదు ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. ఏదైనా వస్తే 1, 2, 3 మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వస్తే అది కూడా తప్పని చెప్పి ఇన్న సందర్భాల్లో మేము చెప్పాం. చేసుకున్న మీద చర్య తీసుకోవాలని చెప్పాం. కానీ ఇదేంటండి ఇది? అంటే అంత నిర్లక్ష్యంగా వ్యవస్థలు ఉందనేది దీనికి అర్థం పడుతుంది. ప్రజా నాట్య మండలి, శ్రీ సాయి కళానికేతన్, రాగిణి కూచిపూడి నాట్య మండలి, శ్యామ్ వెస్ట్రన్ డాన్స్ అకాడమీ సంస్థల ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్ఈడి కొత్త రోడ్ కరాస వద్ద గల ప్రజా నాట్య మండలి జిల్లా కార్యాలయం హాష్మీ భవన్ లో సమ్మర్ క్యాంప్ నిర్వహించి పలు రకాల డాన్సులు పిల్లలకు నేర్పించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు నేర్చుకున్నటువంటి డాన్స్లను ఈ రోజు ముగింపు ఉత్సవం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించి పలు రకాల డాన్సులు ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా కందుకూరి వీరేశలింగ జీవిత విశేషాలు ఆధారంగా రూపుదిద్దుకున్న కందుకూరి వీరేశలింగల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ బాల ఉత్సవం అధ్యక్షులు పి రఘు, విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పద్మనాభరాజు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఎం చంటి తదితరులు మాట్లాడారు. పిల్లల వికాసం కోసం చదువు ప్రాధాన్యత, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సమ్మర్ క్యాంపుల ద్వారా నిర్వహించి పిల్లలకు నేర్పించడం చాలా ఆనందదాయకమైన విషయమని వక్తలు ఉద్ఘాటించారు. నెల రోజుల పాటు ఎన్ఐడి కొత్త రోడ్ హాష్మీ భవనంలో ఈ యొక్క సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. 3 సంస్థల ఆధ్వర్యంలో, 1 ప్రజానాట్య మండలి, 2 శ్యామ్ డాన్స్ అకాడమీ, 3 రాగిణి గారి కూచిపూడి నాట్యాలయం. ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో ఒక 40 మంది పిల్లలకి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించాం. ముఖ్యంగా డాన్సులు శిక్షణ అనేది 1 క్లాసికల్, 2 వెస్టర్న్.
ఈ డ్యాన్స్లో నెల రోజుల పాటు చాలా చక్కగా పిల్లలు అనేవి నేర్చుకున్నారు. ఇందులో పాటు ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం గారి జీవిత విశేషాలను తెలుపుతూ సంఘ సంస్కర్త అయినటువంటి ఆయన ఎవరి కోసం పనిచేశారు, మహిళల కోసం కానీ పిల్లల కోసం, విద్య కోసం, మూఢ ఆచారాలకు వ్యతిరేకంగా పనిచేశారు కందుకూరి వీరేశలింగం గారు. ఆయన మీద ఒక స్పెషల్ డ్యాన్స్ కూడా ఈ పిల్లలకి నేర్పడం జరిగింది. ఈ నెల రోజుల పాటు నేర్చుకున్నటువంటి నృత్య ప్రదర్శనలన్నీ కూడా ఈరోజు ముగింపు ఉత్సవంగా అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నాం. అక్కడ నేర్చుకున్నటువంటి డ్యాన్సులు, ఈ సమ్మర్ క్యాంపులో నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ కళాకారులు, బాలబాలికలందరూ కూడా ప్రదర్శించడం జరుగుతుందండి. కార్పొరేట్ కళాశాలలో మార్కులు మాయ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని కాలేజీ బాధితుల సంఘం నాయకులు వాల్శెట్టి హరిశ్చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిచ్చి కళాశాల యాజమాన్యం 200 మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుందని మండిపడ్డారు. ప్రతి విద్యార్థి నుంచి 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఫీజులు సేకరించి అకస్మాత్తుగా కళాశాలను మూసివేయడం జరిగిందని వాపోయారు. 200 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, తక్షణమే జిల్లా యంత్రంగా చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నేను ఒక మంచి ఐఐటికి లేదా ఐఐఎస్సి బెంగళూరుకి కానీ వెళ్ళడానికి ఒక హోప్తో నేను చాలామంది స్టూడెంట్స్ లాగే జాయిన్ అయ్యాను. అందరు స్టూడెంట్స్ ఒక మంచి ఫ్యూచర్ కోసమే జాయిన్ అయ్యారు ఫిట్జీలోకి. మాకు ముందు నుండి అసలు క్లూనే లేదు, ఫిట్జీ బాగోదు లేదా క్లోజ్ చేస్తారు, ఏదో ఇలాంటిది అవుతుందని ఒక క్లూయే లేదు స్టార్టింగ్ నుండి. సో ఎలాగో ఫిట్జీకి మంచి పేరు ఉంది కాబట్టి మేము జాయిన్ అయ్యామన్నమాట ఫిట్జీ. ఆ తర్వాత ఒక 6-7 నెలలు బాగానే ఉంది, ఫ్యాకల్టీ పర్లేదు, కరెక్ట్గానే పోతున్నాయి క్లాసెస్. కానీ ఆ తర్వాత స్లోగా టీచర్లు అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట టీచర్లు. అయితే మాకెవరికి అర్థం కాలేదు ఎందుకు టీచర్లు వెళ్ళిపోతున్నారని. కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో ఫిట్జీకి ఉందనేసి. సో మేము అనుకుంటున్నాం ఫిట్జీ ఏమైనా క్లోజ్ చేసేస్తారా అని భయపడిపోతున్నాం. ఒక టీచర్ అయితే వదిలేసి వెళ్ళిపోయే ముందు మాకు ఫిట్జీ క్లోజ్ చేసేస్తారు, అందరు టీచర్స్ వెళ్ళిపోతారు అని చెప్పి మరీ వెళ్ళిపోయారు అనమాట ఆ టీచర్. అయితే అందరూ భయపడి ఫ్యూచర్ ఏమవుతుంది అని స్ట్రెస్ అయిపోయి ప్రెషర్ అయిపోయి ఏడ్చారు కూడా. 2024లోనే 2 ఇయర్స్కి సరిపడా, అంటే 24 నుంచి 26 దాకా 2 ఇయర్స్ ఫీజు తీసేసుకున్నారు, చెక్స్ తీసుకున్నారు. 24 అక్టోబర్ కల్లా లెక్చరర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారంటే స్టూడెంట్స్కి చెప్పారు, ఏం చెప్పారు, మేము వదిలేస్తున్నాం, మాకు 6 నెలల నుంచి జీతాలు లేవు, అందుకని మేము వెళ్ళిపోతున్నాం, మీరు వేరే కాలేజీలు చూసుకోండి అని సైలెంట్గా చెప్పారు. స్టూడెంట్స్ అంటే మా పిల్లలు వచ్చి మా దగ్గరికి చెప్పడం వల్ల మాకు తెలిసింది, లేదంటే వాళ్ళు పారిపోతున్నారు కానీ క్లాసెస్ జరగట్లేదని కానీ లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. కనీసం 2.5 లక్షల నుంచి 7 లక్షల దాకా వసూలు చేశారు ఒక్కొక్క పేరెంట్ దగ్గర నుంచి. అందరూ మధ్యతరగతి ఫ్యామిలీసే. 2.5 లక్షల నుంచి 7 లక్షల దాకా వసూలు చేశారు. అక్టోబర్ తర్వాత క్లాసెస్ ఆగిపోయింది. జనవరి నుంచి మార్చి వరకు మెయింటైన్ చేశారు ఉన్న లెక్చరర్స్తో, అంటే సబ్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళతో మెయింటైన్ చేశారు తప్ప క్లాసెస్ అయితే ఆగిపోయినాయి. పిల్లలు భయంతో సగం చదవలేదు, సగం క్లాసెస్ అవ్వలేదు. ఫస్ట్ ఇయర్ అలా పాడైపోయింది. సెకండ్ ఇయర్ మేము ముందు మేల్కొని వెళ్ళి అడిగితే మేము ఫోన్ చేసి, నేనే పర్సనల్గా ఫోన్ చేశాను. పర్సనల్గా ఫోన్ చేస్తే మాకు ఇంకా పైనుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు మేడం, మీరు వేరే కాలేజీలో జాయిన్ చేసుకోండి అని చెప్పేశారు. అందుకని మేము వేరే కాలేజీలో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మేము పరిగెట్టి పేరెంట్స్ అందరూ 200 మంది పేరెంట్స్ అందరూ పరిగెట్టి ఎక్కడికక్కడ వేరే వాళ్ళ దగ్గర జాయిన్ చేసాం. అక్కడ ఫీజు కట్టాం, ఇక్కడ ఫీజు కట్టాం. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అట్లీస్ట్ ఫీజు రిఫండ్ కావాలి, ప్లస్ మెంటల్ డిస్టర్బెన్స్. మేము ఇదంతా అనుభవించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫీజు పే కట్టాం, ఫీజు పే చేసాము, ఆల్రెడీ మెంటల్ డిస్టర్బెన్స్ కూడా అనుభవిస్తున్నాం. పిల్లల వల్ల అనుభవిస్తున్నాం, అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి. ఫస్ట్ ఇయర్ మధ్యలో ఏమైందంటే ఈ ఫిట్జీ శాంతిపురం బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడున్న ఫ్యాకల్టీ మానేశారు. మానేయడం వలన ఆ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపలు, ఆ తర్వాత విశాఖపట్నం యొక్క సెంటర్ హెడ్ మస్తాన్ రావు గారు శాంతిపురం బ్రాంచ్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి ఎంవిపి కాలనీలో చేర్చారు. అయితే ఈ పిల్లలందరూ కూడా పినికల్ 2-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఐఐటి జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనే కోర్సులో చేరారు.
శాంతి సాంస్కృతిక ఉద్యమాల సారథి కామ్రేడ్ టిఎస్ సుకుమారి సంస్మరణ సభను డాబాగఢ సల్లూరు విజ్ఞాన కేంద్రంలో సిపిఐ ఇస్కఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ స్నేహశీలి సుకుమారం సమాజంలో అందరితో కలివిడిగా ఉండేవారని చెప్పారు. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్గా సిపిఐ నాయకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఇస్కఫ్ నాయకులు సత్యాంజయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతి స్నేహ ఉద్యమకారుడు కామ్రేడ్ సుకుమారన్ గారు, శాంతి స్నేహ ఉద్యమకారుడు ఇస్కఫ్ కార్యదర్శి జాతీయ అధ్యక్షులు సుకుమారన్ గారు, కామ్రేడ్ సుకుమారన్ గారు. గత నెల మదనపల్లిలో జరిగిన రాష్ట్ర మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యా. మా ప్రిసిడియం మెంబర్గా ఆయన, బాలమోహన్ దాస్ గారు, బొల్లిముంత కృష్ణ గారు ఉన్నారు. మా ప్రిసిడియం మెంబర్ సుకుమారన్ గారు రాష్ట్ర మహాసభ ముగియగానే ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ నెల 20వ తారీఖు ఆయన సంస్మరణ సభ ఈరోజు విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడానికి ఇస్కఫ్ నాయకులందరూ జాతీయ స్థాయి నుంచి ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ పడిహారీ గారు, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ కెఎస్ చలం గారు, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ బాలమోహన్ దాస్ గారు తదితరులు సుకుమారన్ గారికి నివాళి అర్పించేందుకు ఈ మీటింగ్కి వచ్చారు. యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు అనే నినాదంతో సాంస్కృతికంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇస్కఫ్ జరుపుతున్న పోరాటాలు 84 సంవత్సరాలు. ఇంత సుదీర్ఘ చరిత్రతోటి భారతదేశ సాంస్కృతిక స్నేహ ఉద్యమాల్లో పెనవేసుకున్న సంస్థ ఇది ఒక్కటే. 44 జూన్ 21న హిట్లర్ సోవియట్ మీద దాడి జరిగినప్పుడు అదే రోజు రవీంద్రనాథ్ ఠాగూర్, ద్వారకానాథ్ ఠాగూర్, హిరేన్ ముఖర్జీ. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం కాక వ్యక్తుల పరిరక్షణ కోసం నడుస్తుందని తెలుగు శక్తి అధ్యక్షులు ఆరోపించారు. గతంలోని తనపై గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అనుచరులు దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా నేటికి చర్యలు చేపట్టకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివి రామ్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సింది పోయి కొంతమంది వ్యక్తుల చేతుల్లో నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపైన జరిగిన దాడికి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వం తమ పాలన ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలని హితవు పలికారు. నా పైన ఏదైతే మే 12ని దాడి జరిగిందో గాజువాక బెస్ట్ వెస్టర్న్ హోటల్ రామచంద్రలో నేటికి 20 రోజులు పూర్తవుతుంది. ఈ రోజుతో ఈ నెల కూడా మారిపోతుంది. రేపు జూన్ 1 రాబోతుంది. కానీ పోలీస్ కమిషనర్ గారు స్పందించారు. నాడు అక్కడ స్పాట్లో ఫోన్ చేసి ఏసీపీకి మాట్లాడారు. కానీ గాజువాక పోలీస్ స్టేషన్ అటు ఏసీపీ కానీ సిఐ కానీ కేసు రిజిస్టర్ చేయకుండా నాన్చి వ్యాపారం చేస్తున్నారు. నేను ముందే చెప్పా, ఈ విషయంలో బీవీ రామ్ కాంప్రమైజ్ అనేది జరిగిన విషయం చెప్పా. అయినా సరే వాళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియట్లేదు. నేను ఎందుకంటే ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది క్షేమం మనం చేస్తున్నాను. ఒక వ్యక్తి పైన 100 మంది దాడి చేస్తే కనీసం స్పందించలేదు. ఇదే ఒకవేళ లోకేష్ పైన దాడి చేస్తే ఇలాగే ఉంటారు అడుగుతున్నాను. అంటే ఈవేళ ప్రభుత్వాలకు ప్రజల కోసం పనిచేస్తున్నా వ్యక్తుల కోసం పనిచేస్తున్నా అర్థం కావట్లే. నేను నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందిస్తున్నాను. ఏదైతే ఎన్టీఆర్ జయంతిని ఓ జీవో తీసుకొచ్చారో తెలుగు శక్తి ప్రపోజల్కి వి లవ్ చంద్రబాబు నాయుడు ఫర్ గెటింగ్ ద జీవో. కానీ ఈరోజు మరి నా పైన ఇంత దాడి జరిగిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్. ఈరోజు రామ్ ఇప్పటికీ అన్ని పార్టీలు కలిసాం. ఇందాక కూడా బొత్స సత్యనారాయణ ఇంటికి కూడా కలిశారు. ఆయన కూడా వెంటనే స్పందించి కమిషనర్ ఆఫ్ పోలీస్కి లెటర్ ఫార్వర్డ్ చేశారు. అంటే నేను అడుగుతుంది ఒకటే, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది రూలింగ్ అవ్వచ్చు, అపోజిషన్ అవ్వచ్చు. తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నిస్తే చంపేస్తాం, నరికేస్తాం అంటే ఎక్కడిపోతున్నాం. అంటే ఇది రాయలసీమ ఫ్యాక్షన్ అనుకుంటారేంటి? ఉత్తరాంధ్రలో ఒక సంస్కృతి ఉంది, కల్చర్ ఉంది. అలాంటి కల్చర్ని వేళ గాజువాక్లో ఒక మాఫియాగా మారింది. నేను ఈరోజే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కేసు నమోదు చేశాం.
ఆ కేసు నెంబర్ కూడా డైరీ నెంబర్ 12487/IN/2025. ఈ కేసు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన కూడా నమోదు చేశాం. ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా అవుతున్నాను, ఒక వ్యక్తి పైన దాడి చేసి నేను హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశాను, సిబిఐకి ఫిర్యాదు చేశాను, నా పైన దాడి జరుగుతూ ముందే హత్యలు చేశాను, చెప్పినట్టే దాడి జరిగింది. మరి ఇలాంటప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే కొంతమంది కోసం పనిచేస్తారో అడుగుతున్నాను. ఇవాళ అపోజిషన్ ఉండొచ్చు, ఇప్పుడు క్వశ్చన్కి వైసీపీయా లేకపోతే కమ్యూనిస్టులా లేకపోతే ఈ పార్టీ కాదు, ప్రభుత్వం గెలిచిన తర్వాత మీరు 5 కోట్ల మందికి మీరు పనిచేయాలి తప్ప నేను కొంతమందిగా పనిచేస్తాను ఒక పార్టీ వాళ్ళు పనిచేయను అది రాంగ్. అది దానిని ఒకటే కోరుతున్నాను, డెఫినెట్గా సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి. రేపు సోమవారం లోపల పోలీస్ కమిషనర్, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ హ్యాస్ టు రివీల్ ద సీసీ ఫుటేజ్ మనం చేస్తున్నారు. ఎందుకంటే నేను భయపడను, ఎందుకంటే డివి రామ్కి భయం చేత కాదు, తెలియదు కూడా. నన్ను భయపెట్టాలని చూస్తే చచ్చిపోతారు. నేను ఒకటే వేస్తున్నాను, 3 ఆఫర్లు వేస్తున్నాను. ఎందుకంటే ఈ దాడి వెనకాల పల్లా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు మురళి ఉన్నాడు. మురళి ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది. మానవ హక్కుల సంరక్షణ కోసం ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ఉందని సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ పేర్కొన్నారు. అవినీతిని అంతం చేయడానికి వెనకాడబోమని, ప్రజల సమస్యలపై పోరాడతామని, ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా ఆర్టీఐని సంప్రదించొచ్చని మీడియా ముఖంగా సమాజానికి తెలియజేశారు. ఆర్టీఐ సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ మాట్లాడుతూ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర స్థాయి నియామక సమావేశం జరిగింది. పలువురికి ఆర్టీఐ సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. మానవ హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, ఇది పౌరులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే మరియు వారి బాధ్యతలకు సమాధానం అడిగే హక్కును కల్పిస్తుందని ఆర్టీఐ సూచిస్తుంది. ఈ చట్టం సమాచారం కోసం ప్రజలకు ఒక మార్గాన్ని కల్పిస్తూ అధికార దుర్వినియోగాన్ని నివారిస్తుందని చెప్పారు. పన్నెండు మందిని అన్ని విభాగాల నుండి వేసుకోవడం జరిగింది. ఆడిటర్స్, ప్రముఖ పొలిటీషియన్స్, డాక్టర్స్ వింగ్, మీడియా వింగ్, ఆడిటర్స్, అలాగే అన్ని విభాగాల నుండి కూడా మొత్తం నేను 6 నెలలు దీని మీద నేను కసరత్తు చేసి క్వాలిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మిత్రులందరినీ కూడా నేను మీకు పరిచయం చేయడం కూడా జరిగింది. ఇదొక అంశం అయితే, ప్రత్యేకించి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి మన దేశంలో హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఆర్టీఐ ఉంది. కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ కలిపి ఉన్నటువంటి ఏకైక సంస్థ కామేష్ గాడి గారు, ముంబైకి చెందినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది గారు ఇది స్థాపించారు. అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, నీతి ఆయోగ్ నుండి అన్ని. హ్యూమన్ రైట్స్ అంటే ఈ రోజుల్లో మీకు తెలియదేం లేదు, అన్నీ ఉన్నాయి హ్యూమన్ రైట్స్. నేను దాని జోలికి పోదలుచుకోలేదు. కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి చూద్దాం. ఒక్కరోజు ముందుగానే పేదలకు అండగా పెన్షన్ పండుగ వచ్చింది అన్న హోంమంత్రి. పాయిగ్రావుపేట పలు గ్రామాల్లో పర్యటించిన వంగల్పూడి అనిత వెల్లడి. ప్రజలను వంచడానికి ఏడాది తర్వాత మరో ప్రయత్నం మహానాడు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. అవినీతి అంతం కోసం, హక్కుల రక్షణ కోసం ఆర్టీఐ హ్యూమన్ రైట్స్. అవినీతిని అంతం చేయడానికి వెనకాడబోమని స్పష్టం చేసిన చైర్మన్ ఆల్ఫా కృష్ణ.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.